ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 31వ సోమవారము. మీరు అవిధేయులగుటచే ఇప్పుడు మీరు దేవుని కనికరమును పొందితిరి. మొదటి పట్టణము రోమియోలకు రాసిన లేఖ 11వ అధ్యాయము 29వ వచనము నుండి 36వ వచనం వరకు. దేవుని కృపావరములు ఎన్నిక మార్చబడినవి. అన్యులారా, గతమున మీరు దేవునికి విధేయులు కాకుంటిరి, కాని యూదులు అవిధేయులగుటచే ఇప్పుడు మీరు దేవుని కనికరమును పొందితిరి. అట్లే మీరు పొందిన కనికరమును బట్టి తామును దేవుని కనికరమును పొందుటకై యూదులు ఇప్పుడు దేవునికి అవిధేయులైరి. ఏలన తాను వారెల్లరిపై కృపను చూపుటకై దేవుడు మానవులందరినీ అవిధేయత వలన ఖైదీలు కావించెను. దేవుని ఐశ్వర్యము ఎంత ఘనమైనది, ఆయన వివేకము విజ్ఞానము ఎంత గాఢమైనవి. ఆయన నిర్ణయములను ఎవడు శోధింపగలుగును? ఆయన మార్గములను ఎవడు అన్వేషింపగలుగును? పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నట్లుగా, ప్రభువు మనసు ఎవరికి ఎరుక? ఆయనకు సలహాదారుడెవరు? తిరిగి ఆయనచే ఇచ్చివేయబడుటకు ఆయనకు ఎన్నడైనా ఏదైనా ఇచ్చినదెవరు? ఏలన ఆయన నుండియే, ఆయన మూలముననే, ఆయన కొరకే సమస్తము ఉన్నవి. ఆయనకే సదాస్తుతి వైభవములు. ఆమేన్. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 14వ అధ్యాయము 12వ వచనము నుండి 14వ వచనము వరకు. యేసు తనను భోజనమునకు పిలిచిన వానితో, నీవు విందునకు పిలిచినప్పుడు మిత్రులను, సోదరులను, బంధువులను పిలువకుము. వారు తిరిగి నిన్ను పిలిచి తమ వంతు చెల్లించుకొందురు. నీవు విందు చేయునప్పుడు పేదలను, వికలాంగులను, కుంటివారిని, గ్రుడ్డివారిని పిలువుము. వారు నీకు ప్రతిఫలము ఇయ్యలేరు, కనుక నీవు ధన్యుడవు అగుదువు. నీతిమంతుల పునరుత్థాన కాలమున దీనికి ప్రతిఫలము లభించును అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.